శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. దత్తస్వామి కార్తవీర్యార్జునునికి చేసిన బోధ. సాష్టాంగ నమస్కారం చేసి తనకు చేరువలో నిలబడిన కార్తవీర్యార్జునుణ్ణి తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని శ్రీ దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ అతని వైపు ఒకసారి చూసి ఇలా అన్నాడు. వత్స కార్తవీర్య, ఇంతకు ముందు నీవు ధర్మార్థకామాల స్వరూపాల గురించి అడిగావు. వాటిని నీకు అనుగ్రహించాను. ఇప్పుడు తురీయమైన పురుషార్థ మోక్షం గురించి అడుగుతున్నావు. భక్త పరాధీనుణ్ణి గనుక అది నీకు అనుగ్రహిస్తున్నాను. ఆకలిగా ఉన్నప్పుడే అన్నము, దాహముగా ఉన్నప్పుడే నీళ్లు, రోగం వచ్చినప్పుడే మందు, బంధనంలో ఉన్నప్పుడే విమోచనము, నిద్ర వస్తున్నప్పుడే శయనము, ఇలా ఏది అవసరమైనప్పుడు, ఏది కోరినప్పుడు దానిని ఇవ్వాలి. అవసరం లేనప్పుడు ఇవ్వడం కానీ, ఒకటి ఇవ్వవలసిన సమయంలో ఇంకోటి ఇవ్వడం కానీ, కోరనిది ఇవ్వడం కానీ జరిగితే వ్యర్థమవుతాయి. యోగసిద్ధి రకరకాలుగా ఉంటుంది. పరిచిత్తజ్ఞత, మనోజవం, ఆకాశగమనం, ఇలా చాలా రకాల సిద్ధులున్నాయి. కానీ ఇవన్నీ నశ్వరాలు, శాశ్వత సిద్ధులు కావు. సత్యము, నిత్యము, అవిక్రయము అయిన సిద్ధిని నీకు అనుగ్రహిస్తున్నాను, అనుభవంలోనికి తెస్తున్నాను. అక్షయము, అవ్యయము అయిన ఉత్తమోత్తమ తత్వాన్ని, నా నిజస్వరూపాన్ని నీకు బోధిస్తున్నాను. దీనితో నీవు ముక్తిని పొందుతావు. నాయన, నిజానికి బద్ధుడు, ముక్తుడు అనే పదాలు నిరర్ధకాలు. రెండు ఎక్కడున్నాయి? ఉన్నదల్లా ఒక్కటే వస్తువు, దాన్ని చెబుతాను, తెలుసుకో. ఆ ఏకైక వస్తువు నామరూప దేశకాల వివర్జితం, నిర్విశేషం, అసామాన్యం, అనిర్వాచ్యం, అకారణం, అలక్ష్యం, లక్షణాతీతం, అచింత్యం, అనికేతనం. దీనికి నామరూపాది కల్పన చేసి ఒక అజ్ఞానంతో, భ్రమతో శాస్త్రం తయారు చేసి ఆయా వ్యక్తుల ఆత్మలబ్ధి కోసం ఆయా వ్యక్తులు బోధిస్తూ ఉంటారు. ఇదంతా కేవలం భ్రమ, మోహం, అజ్ఞానమే తప్ప అసలు వస్తువు అనగా బ్రహ్మతత్వానికి నామరూపాలు లేవు. కానీ వాటిని కల్పించకపోతే ఉపదేశించడం సాధ్యం కాదు. ఉపదేశం లేకపోతే జ్ఞానసిద్ధి లేదు. అజ్ఞానమే అవిద్య, అదే భ్రమ, అదే మాయ, అదే మోహం. దీనికి ఏ రూపమూ లేదు. అనాది అని దీన్ని బుధులు పలకడం బాల బుద్ధి విశుద్ధి కోసమే. నిజానికి జీవుడు, బ్రహ్మ, విశుద్ధ చిత్తు, జీవేశ భేదం, అవిద్య, అవిద్యా చిత్సంయోగం అనేవి 6 అనాదులు. జగజ్జీవేశ్వర కల్పన అంతా అజ్ఞాన కల్పితమే. అవిద్య అన్నది లేనప్పుడు ఇక జీవేశ్వర భేదం ఎక్కడున్నది? భేదమే లేనప్పుడు ఇంక పరమాత్మకు దేనితో యోగం? అయితే నామరూప కల్పన లేకుండా నిర్గుణ పరబ్రహ్మను తెలియజెప్పడం అసంభవం. కనుక ఆ సౌకర్యం కోసం చేసిన కల్పన ఇదంతా. నిజానికి బ్రహ్మతత్వం అనేది సత్యం. ఈ తత్వానికే ఆత్మేశ్వరుడు, పరమాత్ముడు, వేద్యుడు, విష్ణువు, సదాశివుడు, చతుర్ముఖుడు, శివుడు, అగ్ని, ఇంద్రుడు, పరముడు, స్వరాట్టు, విరాట్టు, అక్షరుడు, ప్రాణము, ఈశానుడు, సవిత, విభువు, నారాయణుడు, హృషికేశుడు, దేవుడు, పశుపతి, మహత్తు, మహాభూతము, మహాధ్యక్షుడు, సోముడు, భగవంతుడు, మనువు, శంభుడు, శర్వుడు, కవి, దక్షుడు, ప్రజాపతి, ప్రభువు, హరి, దాత, విధాత, గురువు, గమ్యుడు, త్రిపాత్తు, యముడు, కాలం, ఆగమకర్త, ఈడ్యుడు, జీవనం, మృత్యువు, ఆమయం, యజ్ఞం, ఇజ్య, యజస్సు, ధర్మం, నిధానం, బీజం, అవ్యయం, ఇలా ఎన్ని నామరూపాలని చెప్పను. మహామతి, ఈ జగత్రయంలో కనపడేది, వినపడేది, ఆలోచింపబడేది, జన్మించేది అంతా వస్తు మాత్రమే అని, అనగా పరబ్రహ్మమే అని తెలుసుకో. కార్తవీర్యార్జున, యోగనిష్టలో కూర్చుని ఎవరిని ధ్యానిస్తూ ఉంటావు? నువ్వు సమస్తము నీవే కదా అని నన్ను అడిగావు, గుర్తున్నదా? ఇదిగో
ఈ ఆత్మస్వరూపాన్నే అహర్నిశలు నేను ధ్యానిస్తూ ఉంటాను. బాలబోధ కోసం భ్రమకు కూడా బుద్ధిమంతులు శాస్త్రాలలో నామాలను కల్పించారు. వాటిని చెబుతాను, ఆలకించు. మాయ, అవిద్య, పర, దేవి, మనస్సు, అనాది, భ్రమ, త్రివిత్తు, ప్రధానం, ప్రకృతి, బ్రహ్మయోని, అవ్యయం, విభ్రమం, శక్తి, కారణం, అజ్ఞానం, అధ్యాస, మోహం, ప్రస్వాపం, తపస్సు, ఇవి కారణావిద్య నామధేయాలు. మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం అనేవి అవిద్య తాలూకు పంచపర్వాలు. ఈ అవిద్యను తొలగించే ఉపాయము, జ్ఞానము లేక విద్య అని బుధులు చెబుతున్నారే గాని అవి కార్యాత్మక మోహానికి నామాలు. మూల జ్ఞానానికి రెండు శక్తులు చెబుతారు, విక్షేపము, ఆవరణము అని. అవిభాగమైన పరమానందంలో కల్పన చేసే శక్తికి విక్షేపము అని పేరు. లేని కర్తృత్వ భోక్తృత్వాలను ఇది కల్పిస్తుంది. ఈశ్వరుణ్ణి ఆవరించి తెలియకుండా చేసేది ఆవరణ శక్తి. జీవేశ్వరులకు భేదమేమిటి అన్నావు కదా, విను. ఒక్క ముక్కలో చెబుతాను. మాయను లోబరుచుకున్నవాడు ఈశ్వరుడు, మాయకు లోబడినవాడు జీవుడు. వీరిలో స్వావిర్భూత చిదానందుడు ఈశ్వరుడు, స్వావిర్భూత దుఃఖ భాజనుడు జీవుడు. హ్లాదిని అయిన సంవిత్తులో జ్ఞానంతో కూడి ఈశ్వరుడు సచ్చిదానందుడుగా ఉంటాడు. అవిద్యా సంవృతుడై జీవుడు దుఃఖభాజనుడవుతున్నాడు. పరబ్రహ్మమే మాయచేత జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా ఇలా విభిన్నంగా భాసిస్తున్నాడు. ఆ మాయను పోగొట్టడం కోసం వేదం సృష్టి ప్రళయ కల్పన చేసినది. మూఢులు దాన్నే సత్యమని అనుకుంటున్నారు. వీరి జ్ఞానాన్ని, మూఢత్వాన్ని తొలగించే విధానం ఏమిటో విను. ఆత్మ పదార్థం ఒక్కటే, అదే నానారూపాలతో జగత్తుగా మోహితుడికి కనిపిస్తోంది. జ్ఞానికి అలా కనపడదు. నిద్రలో స్వప్నం వస్తుంది. అలాంటిదే ఈ జగద్ దర్శనం కూడాను. స్వప్నంలో కోరిన కోరికలన్నీ తీరతాయి. అలాగే నానా విషయ గోచరమైన ఈ జగత్తు నిజానికి అసత్తు అయినా సత్తుగా భాసిస్తుంది. మరి దీని తత్వం తెలుసుకోవడం ఎలాగూ అంటావా? చెబుతున్నాను, విను. ఏ వస్తువు పట్ల ఎవడికి మోహం వల్ల అన్యథా జ్ఞానం కలుగుతుందో దాన్ని అనగా మోహాన్ని తొలగిస్తే తప్ప వాడికి తత్వం బోధపడదు. అవును కదా. శుక్తి రజిత భ్రాంతి ఉంది. రజత వివేకం వల్ల భ్రాంతిని తొలగించుకుంటే శుక్తిగా మిగులుతుంది. అలాగే స్థాణుచోర భ్రాంతి, రజ్జు సర్ప భ్రాంతి మొదలైనవి. చోరజ్ఞానం, సర్పజ్ఞానం, వీటిలో భ్రమలు తొలగి అసలు వస్తువులు కనిపిస్తాయి. ఇలా భ్రమలు తొలగడానికి, వస్తువులు సిద్ధించడానికి సాధనం యాగ యోగాధికం. ఇంతకన్నా ఆక్షేపించవలసినది ఏమీ లేదు. ఈ జగత్తు ఇదివరకు పుట్టలేదు, ఇప్పుడు పుట్టడం లేదు, ఇక ముందు పుట్టబోదు. దీని ఉనికికి సంబంధించిన భాసమంతా మృషాభాసమే. ఇది మాయా మనోమయం, మనఃకల్పితం. ఇది అంతా భ్రమ అని తెలుసుకున్న వాడికి ఇక ఏ సందేహమూ ఉండదు. అలాగే ఈ జగద్భ్రాంతిని తొలగించుకుంటే ఇంకా ఏ సందేహాలు కూడా ఉండవు. ఈ జగత్తు సత్యమే అంటున్నవారు కొందరున్నారు. మరి దాని సంగతి ఏమిటి అన్నట్లయితే అది కూడా చెబుతాను, తెలుసుకో. ఆ మాటను నీవు విశ్వసించేటట్లయితే చిత్త విశుద్ధికి కర్మలు చేయి. నిత్య కర్మలు, నిషిద్ధాలైన కామ్య కర్మలను, కుటిల కర్మలను వదిలేసేయి. ఈ కర్మఫలాలు అన్నింటినీ ఈశ్వరార్పణం చెయ్యి. మనస్సును భక్తితో తత్ప్రణం చెయ్యి. ప్రేమతో ఈశ్వరుణ్ణి భజించు. ఆత్మవిశుద్ధి కలుగుతుంది. విశుద్ధాత్మ ఈ జగత్తు భ్రాంతిజన్యమని, అనిత్యమని, నశ్వరమని, మృషాకల్పితమని గ్రహిస్తుంది. అప్పుడు విరక్తమవుతుంది, అనగా విరక్తికి లోనవుతుంది. బ్రహ్మ భువన పర్యంతం సమస్త సృష్టి నశ్వరమని, అమంగళమని గ్రహించినవాడు అతి నిర్మలుడవుతాడు.
బ్రహ్మజ్ఞానానికి అధికారి అవుతాడు. దేవుడి పట్ల, గురుదేవుడి పట్ల అత్యంత భక్తి కలిగిన మహాత్మునికే నేను చెబుతున్న ఈ మహా విషయాలన్నీ అవగతమవుతాయి, అనగా అర్థమవుతాయి. మనస్సు నుండి ఈ దృశ్య ప్రపంచాన్ని తొలగించడం ఒక్కటే నిర్వాణ నివృత్తి. అదే ముక్తి రూప ఆనందం. దీనికంతటికీ గురు అనుగ్రహం ఉండాలి. అది ఉన్నప్పుడే సత్య అసత్య, ఆత్మ అనాత్మ విచారణ సాగుతుంది. విచారణ వల్ల పరతత్వం ప్రకాశమవుతుంది. కార్తవీర్యార్జున, నీవు యోగ యాగాది సత్కర్మలన్నిటినీ మదర్పితంగా చేశావు, అంటే నాకు అర్పించి చేశావు. నేను సంతోషించాను. అందుకని ఈ చర్య, ఈ విచారణ ఇలా ఆరంభమై సాగింది. దీనితో నీ భ్రమ తొలగి మనస్సు నిర్మలమయ్యింది. గొప్ప వైరాగ్యం నీకు కలిగింది. ఇక ఇప్పుడు నీకు పరబ్రహ్మతత్వాన్ని ప్రత్యేకంగా ప్రబోధించడం కేవలం వృధాగా ఆయాసపడడం మాత్రమే అవుతుంది. రాజా, ఈ మొత్తం ప్రబోధానికి శాస్త్రవేత్తలు చెప్పిన ఉపక్రమోపసంహారాలు క్రోడీకరించి చెబుతాను విను. పరమాత్మ ఒక్కడే వస్తుమాత్రుడు, చిదాత్మకుడు. అతడే సత్యము, నిత్యము. అనాద్య విద్య వల్ల అతడిలో జీవేశ్వర విభాగము భాసిస్తోంది. భ్రమ, మోహం, మాయా, ప్రధానం, ప్రకృతి, అజ్ఞాన శక్తి, అవ్యక్తం, గుణసామ్యం అని పిలువబడే భ్రాంతి వల్ల జగత్ అభాస కలుగుతుంది. ఈ జగన్నిత్యత్వ భ్రాంతి ఏర్పడుతుంది. జీవేశ్వర విభాగానికి కూడా ఇదే కారణం. పరమాత్మ సదానంద లక్షణుడు, అనగా సదానంద స్వరూపుడు. పురుషుడు అవృతానందుడు. కనుక ఈ జగద్దర్శనం బ్రహ్మతత్వం నుండి అవ్యక్తం, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుండి అహంకారం, అహంకారం నుండి భూత సూక్ష్మాలైన పంచతన్మాత్రలు, వాటి నుండి స్థూల పంచభూతాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత ఇంద్రియాలు, తదధిష్టాన దేవతలు, మనస్సు జనించాయి. సృష్టి అంతా జరిగింది. రాజా, ఇది మనోమూలము, భ్రాంతి కల్పితము గనుక ఈ సృష్టికి, ఈ జగదావిర్భావానికి ఇదే వరుస అనే నియమం లేదు. అందువలన కొందరు ఆకాశం నుండి సృష్టి జరిగిందని అంటున్నారు, కొందరు అగ్ని నుండి జరిగిందంటున్నారు. పాంచభౌతిక శరీరాలు, నరదేవాసుర జాతులు, పశుపక్ష్యాదులు, తరులు, లతలు, గుల్మాదులు, స్థూల సూక్ష్మ శరీరాలు, ఇది అంతా ఉపక్రమ పర్వం. ఇక ఉపసంహార క్రమం ఏమిటంటే, ఏది దేని నుంచి పుట్టిందో అది అందులోనే లయిస్తుంది. ఇంద్రియాలు, తదది దేవతలు, మనస్సు, ఇవన్నీ తమకు కారణమైన అహంకారంలో లయిస్తాయి. అహంకారం మహత్తులో, మహత్తు వ్యక్త ప్రకృతిలో, వ్యక్త ప్రకృతి నిష్కళంకమైన అవ్యక్త పరబ్రహ్మంలో లయిస్తున్నాయి. ఈ లయాన్ని భ్రాంతులు సశేషమని సందేహిస్తున్నారు, సశేష కారణ రూపమని సంభావిస్తారు. ఆత్మజ్ఞుడు మాత్రం నిస్వరూపమని గ్రహిస్తాడు. అన్నింటినీ తనలోనే ఆవిర్భవింపజేసుకుని పరబ్రహ్మమొక్కటే శాశ్వతంగా మిగిలి వెలుగుతుందని తెలుసుకుంటాడు. అందుచేత నాయనా కార్తవీర్యార్జున, ఈ జగత్తు లేదు, ఒట్టి మిథ్య. ఆత్మ ఒక్కటే సత్యం. జగన్మిథ్యా బ్రహ్మ సత్వం. మోహితుడికే జగత్తు తప్ప, బోధితుడికి కేవలం ఆత్మ ఒక్కటే. దయానిధి దత్తదేవా, నీ అనుగ్రహం వల్ల కృతార్థుణ్ణి అయ్యాను. బ్రహ్మతత్వం విషయంలో నాకు నిశ్చయ జ్ఞానం కలిగింది. సందేహాలన్నీ అంతరించాయి. ఈ ఆత్మానందాన్ని హృదయంలో రూఢిపరచుకోవాలంటే, అనగా స్థిరంగా ఉండాలంటే, చెదిరిపోకుండా ఉండాలంటే ఉపాయం ఏమిటి? ఓ మహాయోగి, దీనవత్సల శ్రీ దత్తాత్రేయ ప్రభు, దయచేసి ఆ రహస్యాన్ని నాకు బోధించు అని కార్తవీర్యార్జునుడు దత్తదేవుని అభ్యర్థించాడు. అర్జున, నీకు చిత్తశుద్ధి కలిగింది, దృఢమైన వైరాగ్యం ఏర్పడింది, నాయందు నిశ్చలమైన భక్తి కూడా కుదిరింది. అందువల్ల నేను చెప్పిన మహావాక్యాల అర్థాన్ని ఆసక్తిగా విన్నావు, అవగతం చేసుకున్నావు. దానితో నీకు తత్వజ్ఞానం కలిగింది. చితస్థమైన ప్రపంచాస్థ అన్ని విధాలా విలయమైనది. ముముక్షువయ్యావు.
ఏకైకము అద్వితీయము అయిన ఈ మహోన్నత భూమికకు నువ్వు చేరుకున్నావు కనుక రాజోత్తమ, నీకిప్పుడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తాను. దానికి కావలసిన సాధనా సంపత్తిని వివరిస్తాను. దత్తచిత్తుడవై ఆలకించు అంటూ దత్తస్వామి కార్తవీర్యార్జునుడికి ఇంకా ఇలా చెప్పసాగారు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.